త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న సీతారాములు చిత్రకూటం పర్వతంపై విహరిస్తూ ఉండగా సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది. చుట్టుపక్కల ఎంత వెదికినా వారికి నీటి జాడ కనిపించలేదు. దానితో శ్రీరాముడు ప్రకృతిని ప్రార్థించి నీటి జాడను చెప్పమని కోరాడు. వెంటనే వనదేవత నెమలి రూపంలోనికి మారి శ్రీరాముడి దగ్గరికి వచ్చి తన వెంట వస్తే నీటి జాడను చూపిస్తానని అనింది. నెమలి వేగంగా ముందరికి వెళుతూ సీతారాములు ఆ దారిని అనుసరించటానికి వీలుగా తన వంటిపై ఉన్న నెమలి పించాలను ఆ దారి అంతా విడిచిపెట్టింది. సీతారాములు వాటిని అనుసరిస్తూ నీటి దగ్గరికి చేరుకున్నారు. కానీ నెమలి బలవంతంగా తన ఈకలను విడిచిపెట్టడంతో నెమలి మరణించింది. తన మరుసటి జన్మలో నెమలి త్యాగానికి గుర్తింపు లభిస్తుందని శ్రీరాముడు నెమలికి వరమిచ్చాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అవతారంలో నెమలి పింఛము శ్రీకృష్ణుడికి అలంకారంగా మారింది.